చాలా ఘనంగా ఇవాళ కుకట్పల్లి బాలాజీ నగర్లో జగనన్న పుట్టినరోజు వేడుకలు జరిగాయండి. ఇక్కడ వెంకటరెడ్డి అన్న చాలా ఘనంగా వాటిని ఏర్పాటు చేశారు. బాలాజీ నగర్ వాసులందరూ కూడా చేయి కలిపి చాలా గొప్పగా వాళ్ళ ప్రేమని, జగనన్నపై వాళ్ళకున్న ప్రేమని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా చాలా చక్కగా జగనన్నకి అభిమానంగా ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీస్సులు అందించారు. ఆ ఆశీస్సులన్నీ త్వరలో నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలలు అయిన సందర్భంలో అంటే చెప్పుకోదగ్గ పాలన కూడా ఏదీ లేదు అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే చెప్పినవేవి కూడా చేయలేదు, చేస్తాను అన్నవేవి కూడా ప్రజలకు ఇవ్వలేదు. వాళ్ళు అది పిల్లల దగ్గర నుంచి, తల్లుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, నార్మల్ సిటిజన్స్ వరకు కూడా కనీస విద్యుత్ అనేది కనీస అవసరం మనకి ఈ రోజున. అది కూడా అందుబాటులో లేకుండా చాలా రేట్లు చూస్తే, కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజున. సో అలా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది నా అభిప్రాయం. డిప్యూటీ సీఎం గారు సీజ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఆయన ఏదో సీజ్ చేస్తున్నారు. సార్, డిప్యూటీ సీఎం గారు ప్లీజ్ సీజ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. జమిలీ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచనల మేరకు, ఆయన ప్రణాళిక మేరకు పార్టీ అంతా కూడా కట్టుబడి, పార్టీని అభిమానించే వాళ్ళందరూ కూడా కట్టుబడి ముందుకెళ్ళడం జరుగుతుంది. జనంలోకి జగన్ వస్తున్నారు, పార్టీ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. జగన్ అన్న అనేది ఒక ఎమోషన్ అండి. జగన్ అన్న అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఒక్కసారి మళ్ళీ అది జనంలోకి వచ్చి, ఆ ఎమోషన్ మళ్ళీ గనక ఆ అన్నని చూడగానే మళ్ళీ ఒకసారి అవి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఎమోషన్కి ఓట్లు ఎలా పడతాయో మీరే చూస్తారు. సో కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు. సో దానిపైన మీరు ఏం చెప్తారు? మీరే చెప్తున్నారు కదా అసంతృప్తిగా ఉన్నారని. అంతే, అసంతృప్తిగా ఉన్నారు, అంతే కదా. నేనా? లేదన్నా, నేను అధికార ప్రతినిధిగా నా బాధ్యతని, నా వంతు ప్రయత్నంగా నేను నిర్వహిస్తున్నాను. నాకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదన్న విషయం ఇదివరకు చెప్పాను. ఇది కూడా నేను ఆశించలేదు. కాకపోతే నాకు జరిగిన అన్యాయానికి జగనన్న గుర్తించి, జగనన్న నా వైపు నించుని ఆయన నాకు అందించినటువంటి ధైర్యం, ఈ అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పదవి, దాన్ని ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా నేను తెలియనివి తెలుసుకుంటూ, నేర్చుకుంటూ నేను చేస్తున్నాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటుందండి. దాని గురించి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ.